స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను. మిమ్మల్ని వచ్చున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తాను నేను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. మత్తయి సువార్త 15:28 మరి గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే నీ విశ్వాసము గొప్పది. మరి మన విశ్వాసము గొప్పగా ఉండాలని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. మరి ఈ దినం మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. మరి కొన్నిసార్లు అయితే కష్టమైన పనులు వచ్చేటప్పటికి ఈ పని అవుతుందా అవదని మనం అవిశ్వాసంగా ఉంటాం దేవుని బిడ్డలారా. మరి మనం అలా ఉండకుండా మరి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి మరి మనం చేసే పని అవుతుందని మనం విశ్వాసం ఉంచి వారికి ఉండాలని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ ఏమంటున్నారంటే నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును కాక. మరి మనం చేసే పని అంతా అవుతుందని మనం విశ్వసిస్తే మరి మనం కోరింది అవుతుందని మరి ఇక్కడ తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. కనుక మనము ఏ పని చేస్తున్నా కూడా అది అవుతుందని మనం విశ్వసించి మరి దేవుని మీద భారం వేసి మరి దేవుని యందు ఆధారపడి ఉంటే ఆ పని అవుతుందని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. కనుక విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దిగొచ్చిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, పెద్దదినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమం ఇచ్చండి కొందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవును కాక. మరి వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. దీని ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేయించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు చేయించుకోవాలి సాయించండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరూ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సంఘాలు పడిన వారందరూ కూడా కాచి కాపాడండి. విజయవాడ గురించి ప్రార్థిస్తున్న అక్కడ వారందరిని తగ్గించండి. మరి చనిపోయిన వారి కుటుంబం సమాధానం తెచ్చేయండి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.